నా పేరు జాగ్రత్త విజయశేఖర్, ఏపీ రాష్ట్ర మహానాడు ప్రెసిడెంట్. ఈరోజు 3/8/2024 కడప పట్టణం నందు R&B గెస్ట్ హౌస్లో ఈరోజు చిన్న కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే, ఇల్లూరి సురేష్ గారిని గత 2 సంవత్సరాలుగా రాయలసీమ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన జ్యేష్ఠాది భాస్కర్ గారిని రాయలసీమ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పాలెం సంజీవయ్య గారిని కడప పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు ఏపీ రాష్ట్ర మహానాడు జిల్లా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏపీ రాష్ట్ర మహానాడు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మరి అదేవిధంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఎస్సీలలో దాదాపు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలలో ఒక మాల సోదరులకు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయం చేసే విధంగా, మిగిలిన మాలిక సోదరులకు న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఆ విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎస్సీ మాల కులంతో పాటు దాదాపు 58 కులాలు నష్టపోతాయి. ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించాలా. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎస్సీ మాల కులానికి చెందినటువంటి ఉద్యోగస్తులు కానీ మిగిలిన ఎవరైనా కానీ ఈ జాతిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి సపోర్ట్ చేయడం లేదు. చాలా సిగ్గుతో వెనకడుగు వేస్తూ ఉన్నారు. పుట్టిందే మాల కులం అయినప్పుడు సిగ్గెందుకు? సోదరులారా, ముఖ్యంగా ఆలోచించండి. ఉద్యోగస్తులారా, మీరు ఎక్కడ కూడా మద్దతు ఇవ్వడం లేదు, ఎక్కడ సపోర్ట్ చేయడం లేదు, ఆర్థికంగా ఎటువంటి సాయం చేయడం లేదు. ఎవరైనా ఆర్థికంగా దళిత నాయకులు వచ్చి అడిగితే కూడా మీరు చాలా అవమానపరుస్తున్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మీరు గుండెల మీద చేసి పడుకొని నిద్రపోతున్నారంటే, ఏ స్థాయిలో ఉన్న మాల కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మాల కులంలో పుట్టినందుకు నువ్వు నిద్రపోతున్నావు. అది మాత్రం వాస్తవం. ఒక్కసారి ఆలోచించండి. మీ పై అధికారులతో కానీ ఎవరితో కానీ మీకు ఒత్తిళ్ళు వచ్చినాయంటే చివరికి కాపాడేది ఎవరు అంటే కేవలం ఎస్సీ మాల సంఘాలు మాత్రమే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాల సంఘాలకు సహకరించండి. తప్పకుండా అందరూ ఐకమత్యమై మనం ఎస్సీ వర్గీకరణను తిప్పి కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఈరోజు కష్టపడి మనమందరము ఐకమత్యంగా ఆర్థికంగా బలపడితే ఢిల్లీకి పోయి మరి మనం యొక్క ఉద్యమాన్ని తిప్పి కొట్టగలుగుతాము. ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ మహానాడు సంఘాన్ని బలోపేతం చేసుకుంటేనే కదా మనం ఢిల్లీ వెళ్ళి ఏదైనా ఫైట్ చేయగలిగేది. జనమే లేకపోతే, మనమే లేకపోతే ఎవరు పోరాడతారు చెప్పండి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకు పెట్టామంటే, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చి ఈరోజు ఈ సంఘాన్ని బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి మేము పూర్తి బలోపేతాన్ని సిద్ధం చేసుకుంటున్నాం. కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటాను.